హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒకరు వంటలు చూపించక్క, ఈరోజు ఏం వంటలు చేసావు అవన్నీ చూపించి అలా అంటున్నారండి. ఈరోజు అందుకే ఆ వ్లాగే చేశానన్నమాట. ఈరోజు నేను ఉదయం నుంచి నైట్ వరకు ఎలా స్పెండ్ చేశాను, ఏమేమి వంటలు చేశాను, మా ఇంట్లో రెసిపీస్ ఏంటి, నెక్స్ట్ ఫస్ట్ టైం మినపజంతికలు ట్రై చేశానండి. అవి ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా ఈరోజు షేర్ చేసుకుంటాను అనమాట. సో యథావిధిగా ఉదయం టిఫిన్ అయిపోయింది, అత్తయ్యకి బాక్స్ పెట్టేశాను. మా వారు ఒక 2 ఇడ్లీ తినేశారు, నా టిఫిన్ కూడా అయిపోయింది. ఇంకా వంట స్టార్ట్ చేద్దామని ఫాస్ట్గా అన్నీ టిఫిన్ అయిన వెంటనే టైం ప్రకారం, అంటే 1 గంట రెస్ట్ తీసుకుని అలా ఉండదు. అసలే మినపజంతికలు పెట్టాను, ఇంకా అవి ఎలా వస్తాయి ఏంటో అది కూడా ఇంకా టెన్షనే కదా. సో అందుకని టిఫిన్ అయిపోయిన వెంటనే వంట స్టార్ట్ చేస్తాను. వంటలోకి ఈరోజు అంగాకరకాయ కూర, మా వారి కోసము, అత్తయ్య కోసం గోంగూర పచ్చడి, ఆవిడికి నాకు గోంగూర పచ్చడి అనమాట. సో ముందుగా అంగాకరకాయ కూర కోసం ముక్కలు తరిగేసి పోపు పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఉల్లిపాయలు అన్నీ పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయ, వెల్లుల్లి ఇవన్నీ వేసేసి కాస్త వేయించేసి ఇప్పుడు అంగాకరకాయలు ఇలా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. పిక్కలు ఉంటే తీసేయచ్చు. అయితే ఇవైతే నాటు అంగాకరకాయలు అండి. నాటు అంగాకరకాయలు ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా, ఎలా వండినా టేస్టే అనమాట. అయితే నేనేం ఫ్రైలు అవి ఇవి చేయనండి, చపాతీలోకి కాబట్టి కర్రీయే చేస్తాను. కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది. అంగాకరకాయల కూర నాటువైతే కాస్ట్ ఎక్కువ, అదే హైబ్రిడ్ అయితే కాస్ట్ తక్కువ. నాటువి మా పొలాల్లో దొరుకుతూ ఉంటాయి, ఎవరో ఇచ్చారంట తెచ్చి, ఇంకా చాలా టేస్ట్ అండి అని చెప్పారు. సో నాకు తెలుసు టేస్ట్ అని, ఇంకా అవే ఈరోజైతే అదే చేస్తున్నాను. మగ్గిపోయింది కదా, ఇప్పుడు కొంచెం టమాటా ముక్కలు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి వేసి ఇప్పుడు మూత పెట్టేయడమే. తరువాత కొంచెం కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసేసి కొంచెం వాటర్ పోసిస్తే మగ్గిపోతుంది అనమాట. ఇది చపాతీలోకి బాగుంటుంది. సో అంగాకరకాయల సీజన్ అంతా కూడా అంగాకరకాయల కూర అయితే చేస్తాను. తర్వాత గోంగూర పచ్చడి, చాలామంది గోంగూర పడదు అంటారు కదండి, కానీ అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే ముందు గోంగూర ఉడకబెట్టేయాలి. ఇది ఒక్క కట్టే కొంచెమే చేస్తాను, ఎక్కువ చేయను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఏదైనా కొంచెం చేసేసరికి టేస్ట్ వస్తుందండి, అదే ఎక్కువ చేస్తే మాత్రం టేస్ట్ అనేది పోతూ ఉంటుంది కదా ఒక్కోసారి. అదే క్వాంటిటీస్ పెంచేస్తాం కానీ అయినా ఎక్కడో టేస్ట్ మిస్ అవుద్ది. చాలా తక్కువ అనమాట ఒక కట్టే. ఆ కట్ట గోంగూరని ఉడకపెట్టేసి జిక్కులో పెట్టేసి వడకట్టేసాను. ఇప్పుడు నువ్వులు వేస్తాను అనమాట అందులో. అందుకనే కొంచెం నువ్వులు ఎక్కువే వేసాను, కానీ సగం నువ్వులు నా నోట్లోకి వెళ్ళిపోతాయి. సగం నువ్వులే ఇందులో మిక్సీ జార్లో వేస్తాను. అంత ఇష్టం నాకు నువ్వులు. అలా పచ్చి నువ్వులు కానీ వేయించిన నువ్వులు కానీ పక్కన తింటూ ఉంటాను. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, అల్లం చిన్న ముక్క, నువ్వులు అన్నీ వేయించేసి మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేస్తాను. మెత్తగా ఫైన్ పౌడర్ చేసేస్తాను అనమాట. అంటే పౌడర్ అంటే కొంచెము ముద్దలాగా, వాటర్ వేస్తాం కాబట్టి. అంటే గోంగూర ఫస్టే కానీ వేసామంటే ఇవేవి మెత్తబడవు, అది తొందరగా మెత్తబడిపోద్ది కదా. అందుకే ముందు ఇది మెత్తగా చేసేసి ఆ తర్వాత గోంగూర వేయాలని, తర్వాత గోంగూర వేస్తాను. అయితే నువ్వుల ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు, కానీ నువ్వులు ఇలా వడకట్టిన కూరకి గొప్ప టేస్టు. అదే గోంగూరని ఆయిల్లో వేయించి వేస్తాం కదా, దానికైతే పల్లీలు టేస్ట్ అనమాట. ఒకసారి ఇలాగ ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. గోంగూర అంతా నేను నైటే తుంచి పెట్టుకొని ఉదయం లేసి కడిగేసి వడకట్టేసి ఉడకబెట్టాను, కొంచెం నీరు పోసి అనమాట. సో ఇప్పుడు మిక్సీ పట్టేశాను కదా, ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఆ పోపు కోసం కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఏదైనా పచ్చళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్గా ఉంటుంది అనమాట. అందుకనే కొంచెం ఆయిల్ పెంచాను, చాలా తక్కువ అండి, ఒక కప్పుడే. దానికోసమే ఈ పోపు. కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయ అంతా చిక్కేసి అంతా వేసేసి, అంటే ఎండుమిరపకాయలు చిక్కేసి వేసేసుకొని తర్వాత ఈ ఉల్లిపాయలు అనేవి వేయకూడదు, కచ్చా పచ్చగా ఉండాలన్నమాట. భలే టేస్ట్ అనమాట. పచ్చిల్లిపాయలు వేస్తాను నేను ఎక్కువ పచ్చళ్ళలోకి. బీరకాయ పచ్చడి కానీ, వంకాయ పచ్చడికి కానీ, దేనికైనా ఏ పచ్చడి అయినా సరే పచ్చిల్లిపాయ అనమాట తగలాలి. అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో ఈ ఉల్లిపాయలు వేస్తే సరిపోద్ది. ఇంకా మరీ అప్పుడు కొంచెం పసుపు వేసి ఉల్లిపాయ ఇంకా ఈ ముద్ద వేసేస్తాం కదా, గోంగూర ముద్ద వేసేస్తే కొంచెంసేపు ఉంచితే ఇంకా అంతే. అంటే కొంచెంసేపు ఏమాత్రం కూడా ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఒక 2 సెకండ్స్ మనం కలిపినంతసేపే. నేను ఇక్కడ ఎక్కడా ఎడిటింగ్ చేయలేదండి,
అంటే యాజ్ యూజువల్గా ఆ టైం కూడా మీకు అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు తర్వాత పసుపు వేసాను కదా, ఇప్పుడు ముద్ద వేసేయడమే అంతే. అలాగే ఉండాలి ఉల్లిపాయలు అనేవి, కాస్త ఆ మెత్తదనము ఇదే ఉండాలన్నమాట. ఇప్పుడు గోంగూర వేసేసాం కదా, ఇంకా ఇలా కలిపేసి ఇంకా ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ కలుపుతానేమో అంతే. అలా కలిపేసి దించేసుకోవడమే. ఉప్పు సరిపడకపోయినా కారం సరిపడకపోయినా వేసుకోవచ్చు. అదే గోంగూర కానీ నూనెలో వేయించిన దానికైతే కారం ఇప్పుడు వేస్తే బాగోదు. మనం ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదా, అప్పుడే కరెక్ట్గా చూసుకోవాలి. దీనికైతే మాత్రం కొంచెం అటు ఇటుగా కారం సరిపడకపోయినా ఈ టైంలో మనం పోపులో వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, నేను కరెక్ట్ క్వాంటిటీయే వేస్తాను. సో గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇదిగోండి అంగాకరకాయ కూడా రెడీ అయిపోయిందనమాట. సో ఇంకా టమాటాలు వేసేసాను, కారం వేసేసాను. చాలా తక్కువ కారం వేస్తాను, పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలు ఎక్కువ వాడతాను అనమాట. టేస్ట్ ఎలాగుందో చూస్తున్నాను. నా ఫేస్ ఫీలింగ్స్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఫస్ట్ ఏ కూరలు చేసినా మా ఆడవాళ్ళ ముందు టేస్ట్ చూసిన తర్వాతే పెడుతుంటాం కదా. సో ఇప్పుడైతే 12 o'clock అయిపోయింది. అంటే ఈ 2 చేసిన తర్వాత చపాతీ ఒకవైపు ముద్ద కలిపేశాను, నెక్స్ట్ రైస్ కూడా పెట్టేశాను. ఇంకా స్టవ్ క్లీన్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత 3 o'clock అలాగా మినప జంతికలు చేద్దామనేసి ముందుగానే పప్పు నానబెట్టేశానండి. 2 గ్లాసులు పప్పు నానబెట్టాను. 1 గ్లాస్ పప్పు ఏమో మినప జంతికలకి, 1 గ్లాస్ ఏమో ఇడ్లీ రుబ్బు కోసము. ఇడ్లీ రుబ్బో అట్టు రుబ్బో అలా వేసేస్తాను. మినపప్పు గ్రైండర్ వేసామంటే 2 సార్లు అదే రెండు పనులు ఒకసారి అవ్వాలన్నమాట. సో పప్పు అయితే కడిగేశాను. ఇప్పుడు 1 గ్లాస్ మినపప్పుకి పక్కన కుక్కర్లో పెట్టేసుకొని మెత్తగా పప్పు ఉడకబెట్టేసుకోవాలి. 3-4 విజిల్స్ అయితే సరిపోతాయి. ఇగో ఈ పప్పు ఏమో ఇడ్లీ రుబ్బుకు అనమాట. పైన అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇడ్లీ రుబ్బు కోసం గ్రైండర్ వేసుకుంటాను. ఇప్పుడు ముందు మినపప్పు కుక్కర్ పెట్టేశాను, కరెక్ట్గా 1 గ్లాస్ అనమాట. కుక్కర్ పెట్టేసి ఒక 3-4 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఏంటోనండి ప్రతిసారి అన్ని రకాల జంతికలు ట్రై చేశాను, కానీ ఈసారి మాత్రం ఫస్ట్ టైం మినప జంతికలు ట్రై చేస్తున్నాను. ఎలా వస్తాయో చూడాలి. పప్పు అయితే బాగానే ఉడికిపోయింది. ఇందులో వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్తో కూడా కలిపేసుకోవాలి పప్పు ముద్ద అనమాట. ఆ వాటర్ వేస్ట్ చేయకూడదు. నల్ల మినపప్పు కదా, కాస్త ఇది వాటర్ అనేది కొంచెం నలిపే వస్తుంది. పర్వాలేదు, నేనైతే చాలా బాగా కడిగాను. ఎక్కువ వాటర్ పోసి కడగాలి. అయితే 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం పిండి వేసుకోవచ్చు అంటున్నారు. కొంతమంది 4 వేసుకోవాలి అంటున్నారు. అందుకే నేనైతే 3.5 గ్లాసులు వేసాను. వేస్తే చూడాలి ఇప్పుడు ఎలా వస్తాయి అన్నది. కొంచెం వాము, కొంచెం జీలకర్ర, ఇంకా కేజీ నువ్వులు తెప్పించాను. అదే నువ్వుండలు చేద్దామని ఆ నువ్వులే కొంచెం వేసేస్తున్నాను ఇందులో నుంచి. వేసి బాగా కలిపేసుకోవాలి. ఎటువంటి బేకింగ్ సోడాలు నేనైతే వాడలేదండి. కొంచెం ఎక్కువ బేకింగ్ సోడా బదులు నేను వేడి నూనె కానీ వేడి నెయ్యి కానీ ఇలాగ వేస్తాను అనమాట. వేడి వాటర్ అనమాట, బాగా మరగబెట్టిన వాటర్ కానీ ఇలా వేసినా గుళ్ళు వస్తాయి. నేను ఈరోజు అయితే ఈ జంతికల్లో వేడి నూనె పోస్తున్నాను. యాక్చువల్గా కారం వేయరట, ఎందుకంటే వాము జీలకర్రకి ఉన్న ఘాటు వల్లనే వస్తే ఆ చప్పదనమే సరిపోతుందంట. అంటే మినప జంతికలు అంత చప్పుకుంటే బాగుంటాయి అంటున్నారు, కానీ నేనైతే కొంచెం కారం వేసాను, కొంచెం పసుపు వేసాను. పసుపు ఎందుకంటే కాస్త పసుపుగా ఉండడం కోసమే పసుపు వేస్తాను. వేసిన తర్వాత కొంచెం బాగా కలిపేసి ఇప్పుడు ఆ మినప్పప్పు ఉడికిపోయింది కదా, అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి కొంచెం నీళ్ళు పోసి కొంచెం ఉప్పు వేసాను. ఆ నీళ్ళు కూడా మనము అదే కొంచెము మిక్సీ అవ్వడానికి వీలుగా ఉన్నట్టు వేసాను అనమాట. ఇప్పుడు బాగా కలిపేసి మళ్ళీ ఈ వేడి నూనె పోసాను. వేడి నూనె ఏంటంటే ఒక 5-6 స్పూన్లు ఉంటుందండి. లేదంటే సూచాయిగా ఒక చిన్న గ్లాసులు ఉంటాయి కదా, టీ గ్లాసులు, అందులో సగం అనమాట. ఇలా వేసాను. వేసి బాగా మెత్తగా కలపాలి ముద్ద. చాలామంది గట్టిగా కలిపేస్తారు, మంచి గట్టిగా వస్తాయని, కానీ అసలే మినప జంతికలు ఇంకా గొట్టం జారదు, చాలా కష్టం అనిపిస్తుంది. మామూలు స్మూత్గా కలుపుకొని మొత్తం అలా పైన తడి చేసేసి కాస్త ఒక 15 నిమిషాలు ఉంచేయాలి. ఉంచేసి అప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడమే, జంతికలు వేసుకోవడమే. ఎప్పుడు దాల్పప్పు జంతికలు, మినప్పప్పు ఇంకా శనగపప్పు జంతికలని, నెక్స్ట్ వరిపిండివి కానీ పెసరపప్పు కానీ అన్నీ చేశాను, కానీ మినప్పప్పు మాత్రం చేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఏంటో మరి కొంచెం పర్లేదండి, బాగానే వచ్చాయి. ఫస్ట్ ఎలా వస్తాయో ఏంటో అనుకున్నాను, కానీ సూపర్, అసలు మంచిగా ఒక డిఫరెంట్ టేస్టు. నెక్స్ట్ గుల్ల బాగా అంటే క్రిస్పీగా అలా ఉన్నాయి.
ఇంకా జంతికలు గొట్టంకి ఆయిల్ పెడుతున్నాను. ఏందోనండి నేనైతే పక్కింటి జంతికలు గొట్టాన్ని అడిగాను. ఒకసారి తీసుకున్న అసలు ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్ వచ్చి అంటే ప్లేట్స్ వచ్చాయి చూసారా, అవి నేను జంతికలు గొట్టామనుకున్న ఆ ప్లేట్ పోగొట్టేస్తున్నాను. ఒకటి పోయింది. మళ్ళీ డీమార్ట్లో షార్ట్లో పెట్టాను కదండి, డీమార్ట్లో తీసుకున్నాను జంతికలు గొట్టామని. ఆ జంతికలు గొట్టాంకి జంతికలు ఉన్న ప్లేట్కి ఆ జంతికలు వేసుకునే ప్లేటు హోల్స్ చాలా చిన్నగా ఉన్నాయి. దాంతో వేస్తే చాలా సన్నగా వచ్చి పూస చాలా గట్టిగా వస్తున్నాయి. అందుకనే మళ్ళీ ఈ ఓల్డ్ మోడల్ జంతికలు గొట్టమే పక్క వాళ్ళకి అడిగితే ఇచ్చారు. ఏదైనా ఓల్డేనండి, చాలా బెస్ట్ అండి నన్ను అడిగితే. అసలు ఏంటి ఇవైతే ఎంత బాగా మన్నికొచ్చేవో, అందులో నా ప్లేట్స్ పోతే ఒక్క ప్లేట్ పోయినా మరి ఇంకా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ ఇటువంటివి ఎక్కడ దొరుకుతాయో నేను చూడాలి. సో ఇక్కడైతే జంతికలు బాగా వేయిస్తున్నాను. మంచిగా ఎల్లోగా ఉన్నాయి, బాగా వస్తున్నాయి. అయితే ఇక్కడ కొంచెం ఇబ్బందేనండి, మా పాతిళ్ళ కంటే ఇక్కడే చూసారా అసలు ప్లేస్ అడ్జస్ట్ కాక ఒక బర్నర్ పైన ఈ ముద్ద పెట్టాను, ఒక బర్నర్ పైన కళాయి పెట్టాను, ఒక బర్నర్ పైన వేయించిన జంతికలు తీయడానికి పెట్టాను. ఇంత అడ్జస్ట్ అవ్వాలన్నమాట. ఏదైనా ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి. అక్కడ ఉన్నప్పుడు కొన్ని ఫెసిలిటీస్ కూరగాయలు కానీ అసలు అగ్గిపెట్టి దొరకమన్నా ఆ ఊర్లో దొరకదు. కానీ పల్లెటూరు చాలా స్వచ్ఛమైన వాతావరణము, మన ప్లేస్లో మనం ఉన్నామనే ఫీలింగ్ అక్కడ ఉంటుంది. ఇక్కడ ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయంటే కొంచెం ఇబ్బంది. అలాగే ఏదంటే అది కాస్త అడ్జస్ట్ అయిపోతే ఏంటి లేదు ఏ విషయంలో అయినా. ఇంకా నా ఒపీనియన్ అనమాట. అయితే జంతికలు చేస్తూ ఉంటే కవర్ నా చేతిలో ఉంది చూసారు కదా, అది ఏంటో అనుకుంటున్నారే. ఒకరు ఇచ్చారండి ఏవో బజ్జీలట, బ్రెడ్ బజ్జీలంట. ఒకసారి ట్రై చేద్దాము. నేను ఎప్పుడు తినలేదు. నేనైతే ఫస్ట్ తమలపాకు బజ్జీయో లేకపోతే ఇది అరటికాయ బజ్జీని షేప్ మార్చారేమో అనుకున్నాను, కానీ కాదు, బ్రెడ్ బజ్జీ అంట. అదొక తీపిగా ఎలాగో ఉందండి, నాకైతే నచ్చలేదు. కాస్త 2 ఇస్తే సగం తిన్నాను, సగం పక్కన పెట్టేశాను. అస్సలు నా ఫేస్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా నచ్చలేదు అని. తప్పదు మరి. ఒకటి చాలా కష్టంగా అనిపించింది సగం తినేసరికి, ఇంకా మిగిలింది పక్కన పెట్టేశాను. ఏదైనా మిరపకాయ బజ్జీ టేస్ట్ వేరబ్బా అసలు. మీలో ఎంతమందికి మిరపకాయ బజ్జీ ఇష్టం ఉంటుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే మిరపకాయ బజ్జీ సూపర్ అనిపిస్తుంది. ఆ కారం తగిలితే అసలు నీరసంగా ఉండేటప్పుడైనా ఆ నీరసం ఎగిరిపోతుంది, అంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట. సో నేనైతే జంతికలు కంప్లీట్ చేశాను మొత్తానికి. చాలా బాగా వచ్చాయి. ఆ జంతికలకి తొలి చేశాను. ఇప్పుడు 2 కళాయిలు అయ్యాయి కదా, అంటే 2 గిన్నెలు అయ్యాయి కదా, వాటికి ఆయిల్ మిగిలిందన్నమాట. బాగానే ఆయిల్ కూడా ఎక్కువేం పీల్చలేదండి, పర్లేదు, చాలా బాగానే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. బేకింగ్ సోడా అలాగే వేస్తే మాత్రం ఎక్కువే అయిపోతుంది, అంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఇది మినపరుబ్బు అంటే ఇడ్లీ రుబ్బు కోసము. కరెక్ట్గా ఒక గ్లాస్కి నేను 2 గ్లాసులన్నర ఇడ్లీ రవ్వ వేస్తాను, గంట సేపు నానబెట్టేస్తాను. బాగా కడిగేసి ఇడ్లీ రవ్వని కడిగేసి అప్పుడు ఇలా పిండి ఇడ్లీ రుబ్బులో అంటే మినపరుబ్బులో వేసామనుకోండి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. అంటే కరెక్ట్ అయిన అంటే లూజ్ పలచగా అయిపోదు, థిక్గా అయిపోదు. ఇడ్లీ రుబ్బు అనేది కరెక్ట్ క్వాంటిటీలో ఉంటుంది. నేను ఇలా చేస్తాను. ఇప్పుడు ఏంటి 3 రోజులకు సరిపడా చేసేస్తాను. కొంచెం పక్కన ఉంచేసి మిగిలింది డబ్బాకి ఎత్తి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు ఉదయం ఇడ్లీ పెట్టుకోవాలనుకుంటే ఈరోజు నైట్ కంపల్సరీగా తీసేస్తాను. ఇడ్లీ రుబ్బు ఎంత సరిపడా ఉంటే అంత సరిపడా తీసేస్తాను. ఉప్పు వేయను, ఏ రోజుది ఆ రోజే ఉప్పు వేసుకోవాలి, లేదంటే పాడైపోద్ది, అంటే పులిసిపోతుంది అనమాట, పుల్ల వాసన వచ్చేస్తుంది అంతే. అది కలిపేశాను. ఇంకా పక్కింటి వాళ్ళేమో ఉండ్రాలు ఇచ్చారు. అది ఎలా చేశారా టేస్ట్ చూస్తున్నాను. ఏం లేదండి, నువ్వు ఉండ్రాలు చాలా బాగున్నాయి. ఈరోజు అన్నీ ఏంటో ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఇచ్చినవే తింటున్నట్టు అయిపోయిందనమాట. చాలా బాగున్నాయి, చాలా బాగా చేశారు. వాళ్ళేమో వినాయక చవితికి చేయలేదంట. ఇంకా చాలా పని ఉందండి. డాబా పైన బట్టలు అవి మర్చిపోయాను. 7 o'clock అయింది. ఇంకా బట్టలు నీట్ చేసుకొని ఇల్లంతా నీట్ చేసుకొని ఈరోజు నా డేలాగా అయితే ఇంత బిజీగా జరిగిపోయింది. రోజు అంతేనండి. ఈరోజు ఈ పని, ఇంకో రోజు ఇంకో పని. మా ఆడవాళ్ళకి పనులు కరువు ఉండవు, జీతాలు ఉండవు, అందరూ చెప్పేదే. సో ఇలా వింటూ ఉంటే ఎంతైనా మాటలు చెప్పాలనిపిస్తుంది. ఇక సెలవు తీసుకుంటాను.